ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. కావాలి చాలే క్వార్టర్ కావాలి సోడా వాటర్ కలిపి కొట్టాలి ఇకపై తిరణాలి బెల్లం వస్తే ఇప్పుడు కుద్దాలి మళ్ళా అడిగితే 4 అన్నాలి తాగొచ్చినావు కదా హే తాలే హా హా మొక్క మీనాను కదా మందు తాగేటోడు గొప్పడు మానవుడు రా తాగనోడు వేస్తాడు రా అన్నది ఎట్లా గొప్పడా మహానుభావుల్ని లోకం ఎట్లా తీసుకుపోతుంది భుజాల మీద ఎత్తుకొని తీసుకుపోతుంది మనం తాగిన తర్వాత మనల్ని ఎట్లా తీసుకుపోతారు భుజాల మీద దీన్ని బట్టి నాకు తెలిసింది ఏం తెలిసింది ఇది ఖాళీ అవుతూ మనల్ని ఫుల్ చేసే నిస్వార్థ జీవి అని దేవుడా హోటల్ వైఫై పాస్వర్డ్ ఏంటి? సారీ సార్ నో నెట్వర్క్. ఇంత పెద్ద హోటల్ నుంచి ఇంటర్నెట్ లేకపోతే అంటే పాస్వర్డ్ అదే సార్. సారీ సార్ నో నెట్వర్క్. రేండి చంపారు రేండి. నీళ్ళు ఏమిటి స్విమ్మింగ్ పూల్ లో? కన్నం పడింది సార్. మరి ఇప్పుడు ఎలాగ స్విమ్మింగ్ పూల్ స్నానం చేయాలంటే? బకెట్ నీళ్ళు తెచ్చుకోవడం, స్విమ్మింగ్ పూల్ స్నానం చేసి మళ్ళీ వచ్చేయడం. ఈ రోజు ఎంత అందంగా ఉన్నావు తెలుసా నువ్వు? ఈ రోజు పెళ్లి రోజు కాబట్టి వేలికి ఒక ఉంగరం కొనివ్వరా? ఈ వేలుకి రింగ్ కావాలంటే ఈ వేలుకి తీసుకు దీనికి పెట్టాడమే. 5 స్టార్ ప్లస్ 2 స్టార్ హోటల్ 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 అంటుంది. ఇది హోటల్ కాదుదా? ఇదేంది ఇదే? ఇది హోటలే సార్. మనం వర్షం కాదు బాబు హోటల్. ఇది హోటలే. అల్లుడు గారు వచ్చినట్టున్నారు. అల్లుడు గారు వచ్చారా? అమ్మో ఇందాక రైల్వే స్టేషన్ లో ఏమైంది? 3 కాలేజ్ స్టూడెంట్స్ కి ధమ్కి ఇచ్చా. ఏమన్నారు? పోయి ఆడుకోపో అన్నాడు. పోయి ఆడుకోపో అన్నాడు. అల్లుడు బాగున్నావా? బాగున్నావా బావగారు? ఏంటో నా మీద చెయ్యొత్తావు? నేను ఎవరినో తెలుసా? నరేష్ ఒక్కటే పీస్ హైబ్రిడ్ పిల్లగాన్ని. మాయా ఇక్కడ గుడి మెట్లు ఎక్కడ దొరుకుతాయి? గుడి మెట్ల ఎందుకు అల్లుడు గారు? అంటే వచ్చినప్పటి నుండి కుర్చీ వేయట్లేదు కదా, అక్కడ వెళ్ళి కూర్చున్నామని. అల్లుడు గారు కోపంగా ఉన్నారు, కాస్త తీసుకెళ్ళమ్మా. ఇప్పుడే వస్తా, ఒక్క అడుగు కూడా ముందుకెయ్యొద్దు. ఏంటి బయట ఓవర్ యాక్షన్ చేస్తున్నా? అంటే మనం ఒక అగ్రిమెంట్ పెట్టుకున్నాం కదా బంగారం. నేను బయట ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నా నువ్వు ఇంట్లోనే కొట్టాలి. అందుకే పిలిచింది. చింపేస్తా, నరికేస్తా, తాట తీస్తా. ఎక్కడికి వెళ్ళాలి? ఓవర్ యాక్షన్. కృష్ణవేణి ఏంటండి? సూట్ కేసులో బట్టలు సర్దమని సర్దావా? ఇప్పటికిప్పటికి అర్జెంట్ ఊరెందుకు వెళ్తున్నారు? చెప్పాను కదా నా జాబ్ వైజాగ్ కి మారింది. 2 నెలలు అక్కడ జాబ్ చేసి వస్తానని చెప్పానా లేదా? సూట్ కేసు తీసుకురా. కృష్ణవేణి వాళ్ళ ఆయన ఊరు నుంచి తిరిగి వస్తుండగా కార్ యాక్సిడెంట్ అయి చనిపోయాడంట అత్తయ్య. మరి ఈ విషయం కృష్ణవేణికి తెలుసా? తెలియదంట అత్తయ్య పాపం. ఏమైందమ్మా? కృష్ణవేణి వాళ్ళ ఆయన యాక్సిడెంట్ లో చనిపోయాడంట్రా. ఈ విషయం కృష్ణునికి తెలుసా? తెలియదంట్రా పాపం. కృష్ణుని వాళ్ళ ఆయన యాక్సిడెంట్ చనిపోయారా? పాపం కృష్ణుని ఇప్పుడు ఏం చేస్తున్నాయేమో. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో ఏమో. కృష్ణవేణి గారు మీ ఆయన చచ్చిపోయాడు. కృష్ణవేణి గారు మా ఇంటి ముందు ఇంతమంది ఏడుస్తున్నారేంటి? కొంప తీసి నా భార్య కృష్ణవేణి పోయిందా? కృష్ణవేణి బాబోయ్ నా ఫోటో పెట్టారండి. అమ్మా అమ్మా ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అండి. శవాన్ని మోసానికి జనాలు కూడా లేకపోతే శవమే నచ్చుకుంటూ వస్తుంది. అయ్యో నీకెప్పుడు చెప్పాడా నేను చచ్చిపోయానని? బతుకుని చెప్పేస్తావా? శవం అబద్ధం ఆడుతుంది.
వెళ్ళరా ఎందుకు టికెట్ తీసుకో. వద్దొద్దు. ఏ ఊరి మీది? విజయవాడ ఉంది కదా ఆ, పక్కన గుంటూరు. గుంటూరా? కాదు విజయవాడే. మరి విజయవాడ అని చెప్పొచ్చు కదా. ఆ విజయవాడ పక్కన గుంటూరు ఉందని తెలియాలి కదా. అబ్బో, మీదే ఊరు? రాజమండ్రి ఉంది కదా. ఉంది. దాని పక్కన కాకినాడ ఉంది కదా. కాకినాడ. ఆ రెండు కాదు, ఈ ఊరే. ఏం చేస్తుంటావు? ఎక్కడ? ఊర్లో ఏం చేస్తుంటావు? ఎక్కడుంటే ఊర్లో ఏం చేస్తాను? అది కాదు, ఊర్లో ఏం చేస్తుంటావు? ఇప్పుడు పాలు పొంగిస్తారు కదా. ఆ. పొంగిపించిన తర్వాత కొన్నిసార్లు ఇరిగిపోతాయి కదా పాలు. ఇరిగిపోతే ఆ బతికిస్తాను. కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా. ఏంటన్నా ఏదో గిక్కుకున్నా అంటున్నా? ఏమి లేదే, మనందరం స్కిట్ బాగా చేస్తే మీ ముగ్గురుతో పాటు రష్మి కూడా గుండు కొట్టిస్తానని మొక్కుకున్నా. అన్నయ్య ఏం కావాలంటే అది కొనిపిస్తావా? నిన్ను జాతర తీసుకొచ్చింది అందుకే, నీకేది కావాలంటే అది కొనిస్తా, అడుగు. అయితే నాకు ఆ బొమ్మ కావాలి. ఓరే నాయను, అది బొమ్మ కాదమ్మా, రష్మి. బాబు బొమ్మ లాగుంటే బొమ్మ అనుకున్నా. ఎంత బాగుందో. ఫస్ట్ టైం కదా. ఫస్ట్ టైం. ఈ మధ్య నువ్వు బాగా ఫేమస్ అయ్యావు కదా, బయట జనాల దగ్గరికి నువ్వు వెళ్తే ఏమంటున్నారు? ఇంకా రాకేష్ ఎందుకు తీసేచ్చుగా అంటున్నాడు. అన్నయ్య ఇక్కడ చందమామలు ఉంటాయా? చందమామలు జాతరలో దొరకవమ్మా. ఇగో మళ్ళీ ఇంకోటి వేసింది. బిస్కెట్ మీద బిస్కెట్. నాకు నిజంగా జాతరే. ఏంటి అంత గట్టికి తుమ్మావు? నేను భయపడతాను, నీకు తెలీదా? తుమ్మితే ఎవరైనా భయపడతారా? ఎవరు భయపడతారో నాకు తెలీదు. నేను భయపడతా. ఏమ్మా బాగున్నావా? ఏం బాగున్నామా, ఏమాలే నాన్న. ఏమైందమ్మా? వెళ్ళిపోయింది ఈ రోజుకి సేఫ్. ఏమైంది అల్లుడు? సడన్ గా హెల్మెట్ పెట్టుకున్నావు? పైనుంచి ఫ్లైట్ వెళ్తుందిగా. ఫ్లైట్ వెళ్తే అది పడి సకలాలు మన తల మీద పడితే ఏంటి అల్లుడు ఇదంతా? నువ్వు దూరం ఉండు. ఆ సంచి కింద పెట్టు. ఆ సంచులు ఏమైనా తీసుకొచ్చాము చెక్ చేస్తా. సంచులో ఏం లేదు. ఒకసారి పంచలో ఏముందో చెక్ చేస్తా. నువ్వు 2 రోజుల కంటే ఎక్కువ బతకవు. నీకు ఢిల్లీ బెల్లి అనే జబ్బు వచ్చింది. ఇంతకు ముందు ఉత్తర కొరియాలో ఒకడికి వచ్చింది. అదే జబ్బు ఇప్పుడు ఇండియాలో నీకొచ్చింది. ఇండియాలో 120 కోట్ల మంది జనాభా ఉన్నారు. వాళ్ళందరినీ దాటేసి నాకే రావాలా? ఏదైనా కొత్త రోగం వస్తే సుధీర్ టీం కు రావాలి, కానీ నాకు వచ్చింది ఏంటి? చావే డిసైడ్ అయిపోయిన తర్వాత నా మీద ఫ్లైట్ పడితే నాకేంటి, రాఖీ సావంత్ పడితే నాకేంటి? అరే ఫ్లైట్ వాడా, నీకెందుకు రాంత పోకరు? నా మీద నుంచి వెళ్తున్నావన్నారా? అరే 2 రోజులు ఆగరా, నీకంటే పైకి వెళ్తాడ్రా నేను.